కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు పుచ్చలపల్లి సుందరయ్య నగర ప్రజలు టీఎస్ నగర్ లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం మండలం సిద్దమ్మ పేరంటాల నుండి గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రతిపక్ష నాయకులు కమ్యూనిస్టు గాంధీగా పిలువబడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో 2001 డిసెంబర్లో భూ పోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు కార్యకర్తలు 18 రోజులు సెంట్రల్ జైలు జీవితం అనుభవిస్తే 3600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందని, నాటికి ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారుల నకిలీ పట్టాలన్నింటినీ తర్వాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారని అన్నారు. 2025 నాటికి 4 రాష్ట్ర ప్రభుత్వాలు 3 రాజకీయ పార్టీల పరిపాలన మారినా, 7 మంది సీఎంలు మారినా, 9 మంది కలెక్టర్లు మారినా, 15 మంది ఎంఆర్ఓలు మారినా ఇప్పటికీ టీఎస్ నగర్ ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు పూర్తిగా అందడం లేదన్నారు. అక్కడే బిడ్డా పాపలను కని పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు, పక్కా బిల్డింగులు ఇవ్వలేదు, కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి మంచినీరు, కరెంటు, అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి నిరసగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, భారత రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు ఎవరైనా నివాసం ఉంటే ప్రభుత్వ భూమిలో వాళ్ళకు పట్టా ఇచ్చి పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. మరి ఈ చట్టాన్ని ఎందుకు పాలకులు ప్రభుత్వ అధికారులు అమలు చేయరని మేము అడుగుతూ ఉన్నాం. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు ప్రభుత్వ అధికారులే చట్టాన్ని అమలు చేయకపోతే మరి ఎవరు వాళ్ళని ప్రశ్నించాలా అని మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. రెండోది, ఈరోజు ప్రజలు నివసించేటువంటి చోట ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసి అందరికీ గుక్క నీళ్లు ఇవ్వాలా? మరి ఎందుకు ఇప్పటి వరకు ఉచితంగా నీళ్లు వాళ్ళకి అందించడం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సమాధానం లేదు. ఈరోజు వీధి దీపాలు లేక పాము తేళ్లకు కాట్లకు గురయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మరి కరెంటు వీధి లైట్లు ఎందుకు వేయడం లేదని మేము అడుగుతూ ఉన్నాం. సమాధానం లేదు. అలాగే 3600 కుటుంబాలు